హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను శారీ కుచ్చుళ్ళు ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, ఒకే రోజులో మనము ఒక 7-8 శారీస్ అండ్ 10 శారీస్ వరకు అయితే మనం కుచ్చుళ్ళు అనేది ఈజీగా వేసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్నామంటే ఇక్కడ నేను ఆల్రెడీ వేసేసుకుంటున్నాను, మధ్యలో గుర్తొచ్చి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అండి. ఏం లేదండి, ఫస్ట్ మనము సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో ఒక 200 లైన్స్, అంటే మనం రౌండ్స్ చుట్టుకునేది 200 లైన్స్ అలా చుట్టుకున్నాం అనుకోండి, కొంచెం లావుగా వస్తుంది. మీకు కొంచెం పల్చగా కావాలంటే తక్కువ కుట్టుకోండి. ఇక్కడ నేను ఏంటంటే 200 లైన్స్ అంటే వాటిని మనం కలుపుకున్నాం అనుకో 400 లైన్స్ అయితే అవుతాయండి. నేను ఒక అట్టకి మనకి ప్యాడ్ ఉంటుంది కదండి, ప్యాడ్కి కానీ లేదంటే ఇట్లా కొంచెం వెడల్పుగా ఉన్న చెక్కలకు వాటికైతే చుట్టుకున్నాం అనుకోండి, ఒకేసారికి అయితే అయిపోతుంది. ఇలా థ్రెడ్స్ అనేవి మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, కుచ్చుళ్ళు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో మనము థ్రెడ్ అనేది చుట్టేసుకోవచ్చు. ఇక నేను నా శారీలో కలర్స్ చాలా ఉన్నాయి, సో నేను ఎక్కువ హైలైట్ ఉండే కలర్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకున్నాను. అలాగే కొంచెం దారం తీసుకొని ఇక్కడ చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మనకి ఎంత సైజు కుచ్చు కావాలో అంత సైజుకి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమంటే మనకు టైం అనేది చాలా ఈజీగా సేవ్ అయిపోతుందండి. చూడండి, ఈజీ అయిపోతుంది మనకి. ఇలా ఇది ఒక కుచ్చులాగా రెడీ అయిపోయినట్టు. ఇంకా మనకు దీన్ని డైరెక్ట్ మనము కుచ్చుతో పాటు ముడి వేసేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ నేను కొన్ని కుచ్చులు అయితే రెడీ చేసుకున్నాను, ఆల్రెడీ నేను వేసుకున్నాను, మీకు హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మార్కింగ్ కూడా స్కెచ్తో పెట్టుకున్నానండి, అంటే చిన్న లైన్ లాగా పెట్టుకున్నాను. నార్మల్గా అయితే మనము చాక్ పీస్తో అలా గీసుకున్నామంటే కొన్నిసార్లు మిస్ అవుతుంది కదా అది. సో నేను ఇక్కడ ఏంటంటే స్కెచ్తో గీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక సూది తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మనం ఏవైతే పూసలు తీసుకుంటామో అవి తీసుకొని ఫస్ట్ వాటిని సూదిలోకి ఎక్కించేసి చీర కింద వైపు నుంచి ముడి మనము కుట్టుకుంటాం కదండి, పైకి రావాలి ఇదైతే. తర్వాత మనము ఏవైతే పూసలు ఏవైతే కుట్టుకున్నామో వాటి మిడిల్లో నుంచి ఇలా లాగినట్టుగా అన్నామనుకోండి, అది టైట్గా ఉండిపోతాయి అక్కడ. తర్వాత 1 ఇంచు లేదా 1.5 ఇంచు దారం అనేది పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. శారీ మీద అయితే కనిపించుండదు. మనం తయారు చేసుకున్న కుచ్చు ఏదైతే ఉందో అది పెట్టేసి ముడి అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా జస్ట్ ముడి వేసేసుకున్నాం అనుకోండి, ఇట్లా ఈజీగా మనము కుచ్చులు రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. కుచ్చులు రెడీ చేసుకోవడం కూడా పెద్ద కష్టం ఏం లేదు. టోటల్గా ఒక శారీకి వచ్చి ఒక 25 మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని రిమూవ్ చేసేసి అలాగే ఎక్స్ట్రా ఉన్నది కుచ్చు ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ ఇలా లాగినట్టుగా అన్నామనుకోండి, అక్కడ మనం పూస పెడితే ఎలా అయితే వస్తుందో అలా వస్తుందండి రౌండ్గా. తర్వాత జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, మీకు గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ అయితే సిల్వర్ తీసుకోండి, శారీకి మ్యాచ్ అయ్యేట్టుగా ఈ విధంగా చుట్టేసుకోండి. సూదితో కూడా కుట్టాల్సిన అవసరం లేదండి, పోదు. ఈ విధంగా బాగా టైట్గా లాగినట్టు చుట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మనం పూలు అల్లుతాం కదండి, పూలు అల్లేటప్పుడు మనం ఎలా అయితే ముడి వేస్తామో ఆ విధంగా ఒక 4-5 వేసేసామనుకోండి, అక్కడ ముడిలాగా పడిపోతుంది ఈ విధంగా నీట్గా అయితే. తర్వాత కొంచెం ఆ థ్రెడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగానే పెట్టేసుకొని ఇలా సూదికి ఎక్కిచ్చేసి ఆ థ్రెడ్ని లోపల నుంచి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి మనం చుట్టుకున్న దీనిలోంచి లోపల నుంచి తీసేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. చూసేందుకు కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కుచ్చుళ్ళు అన్నీ రెడీ చేసేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుందండి. థ్రెడ్ చుట్టుకోవడం కూడా మీకు చూపించమంటే నేను చూపిస్తాను కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే. ఆల్మోస్ట్ అది అందరికీ తెలుసు కాబట్టి నేను ఎలా అనేది అయితే ఇక్కడ చూపించేస్తున్నాను, ఎలా వేసుకోవాలి డిజైన్ అయితే అని. ఇలా అయితే మనం రోజుకు ఒక 10 శారీస్ అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. కొంచెం ఫస్ట్ 1 or 2 డేస్ అయితే మనకి టైం పట్టచ్చు, కానీ తర్వాత అయితే ఈజీగా అయిపోతుంది. కానీ నా శారీలో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకున్నాను నేను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ.